అండ్ ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ బ్యాంక్స్ అనేవి హెచ్డిఎఫ్సి కానీ కోటాక్ కానీ ఇలాంటి లైక్ ఐసిఐసిఐ ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ని తట్టుకోవాలి అంటే చిన్న చిన్న గవర్నమెంట్ బ్యాంక్స్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ పిఎస్సిస్ కాదు, పెద్ద పిఎస్సిస్ ఉండాలి వీటిని తట్టుకోవాలి అంటే. సో దట్ మనము ఎంత హెచ్డిఎఫ్సి ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్స్లో అకౌంట్ ఉన్నా కానీ ఎవ్రీ పర్సన్ వాంట్ టు గెట్ అన్ అకౌంట్ ఫ్రమ్ అ నేషనలైజ్ బ్యాంక్, ఎస్బీఐ కానీ ఇట్లాంటి వాటిల్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారా కానీ లైక్ మిడిల్ క్లాస్ నుంచి తక్కువ ఉన్నా కానీ గవర్నమెంట్ నుంచి పడే ఫండ్స్ అన్ని గవర్నమెంట్ నేషనలైజ్ బ్యాంక్స్ నుండి ఎక్కువ పడుతున్నాయి. అందుకే దాంట్లో ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అని కూడా అంటున్నారు. సో దట్ కార్పొరేట్ బ్యాంక్స్ కి పోటీగా నేషనలైజ్ బ్యాంక్ ఉండాలంటే ఇలాంటి మ్యాసివ్ మర్జర్స్ జరగాలి. అండ్ ఎక్కువ ప్లేయర్స్ కాదు, తక్కువ ప్లేయర్స్ బట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ మర్జ్ గోస్. అండ్ చాలా మంది గొడవ కూడా చేస్తున్నారు, లైక్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈ మర్జింగ్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి చిన్న బ్యాంక్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు హీట్ ఇదంతా ప్రొటెస్ట్లు అన్ని తగ్గిన తర్వాత దే వాంట్ టు స్టార్ట్ దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు దేర్ కస్టమర్స్ యాజ్ వెల్. కస్టమర్స్ అంటే ఉద్యోగులతో కూడా ఏమీ పోవురా బాబు, ఒకళ్ళు పోతే వాట్ దే గోనా డూ, పోకుండా ఇలా కలిపితే ఎలా ఉంటుంది అనేది కూడా దే గోనా ఎక్స్ప్లెయిన్. ఐ థింక్ వీ హ్యావ్ టు సీ హౌ దిస్ హోల్ మర్జర్ గోస్ అండ్ హౌ this merger will benefit the country in a total. Let us see.